ఏయ్, నీకు ఫుడ్ తీసుకొచ్చాం, కిక్కురు మనకుండా తిను. పారిపోవాలని ప్రయత్నం చేశావో నిర్దాక్షిణ్యంగా కాల్చి పడేస్తా. తిను. ఎంత పొగరే నీకు? మీరు తీసుకొచ్చిన ముష్టి నేను తిననురా. అవసరమైతే ఇలాగే చచ్చిపోతాను. మీరు డబ్బులు తీసుకునే కదా వాడి కింద పనిచేస్తున్నారు. 10 రెట్లు నేనిస్తాను. నన్ను ఇక్కడి నుంచి పంపించేసేయండి ప్లీజ్. శంకర్ గారు మిమ్మల్ని ఏం చేయకుండా నేను చూసుకుంటాను. పోలీసుల కేసు కూడా మీ మీద రాదు. దయచేసి నన్ను వదిలేసేయండి ప్లీజ్. ప్లీజ్ మీకు దండం పెడతాను, నన్ను వదిలేసేయండి. మీకు ఎంత కావాలంటే అంత నేను ఇస్తాను. ఏయ్, నువ్వు డబ్బిస్తావు, నేను గనుక నిన్ను వదిలేస్తే మా ప్రాణాలు పోతాయి. మా రాకేష్ గురించి నీకు తెలీదు, రాక్షసుడు. అందుకే మా బాస్ మాటలు ఎప్పుడు దాటాం. రేయ్, ఇది అన్నం తినేటట్టు లేదు, కట్టేరా. చూడు, నువ్వు చచ్చిపోకుండా చూసుకోవడం మా బాధ్యత. ఆకలైతే తిను, ఏదొకటి తీసుకొచ్చి నీ మొహన పడేస్తాం. రారా. తమరికి స్వచ్ఛమైన పాలు తీసుకురావడం కొంచెం ఆలస్యమైంది రాజావారు. మన్నించండి, సేవించండి. సేవించాలా? చూడ్డానికేమో యాదగిరిలా అని ఉన్నాడు. అడిగేద్దామా? ఏమయ్యా యాదగిరి, ఏంటి వేషం? ఆలస్యమైనందుకు తమరికి నాపై ఆగ్రహము కలిగినట్లున్నది. అందుకే నాది వేషము అనుచున్నారు. మీ సేవకునిగా ప్రతిరోజు నేను ధరించేవి ఈ వస్త్రములే కదా రాజావారు. ఆపాయా, నువ్వు మాట్లాడుతున్నది ఏ భాష అసలు? అర్థమైనట్టు ఉంది, అర్థం కానట్టుంది. అయినా మాటకు ముందో రాజావారు, మాటకు వెనకో రాజావారు, ఏంటిదంతా? మీరు మా రాజా భూపతి రాజావారు, అందుకే మిమ్మలను రాజావారు అని పిలిచెదము. రాజా భూపతి రాజా? అవును. గత జన్మలో శంకర్ ఆర్యవర్ధన్ అయితే ఆర్యవర్ధన్ గారి తాతగారు ఎవరో తెలుసా? భూపతి రాజావారు. అది మీరే. వర్ధన్ కుటుంబ క్షేమం కోసం మీది చచ్చి పుట్టిన చరిత్ర. రాజావారు, తమరు ఈ పాలు సేవించినచో తమరు అశ్వమును అధిరోహించుటకు నేను వెళ్లి అశ్వమును సిద్ధము చేసేదను. అశ్వాన్ని అధిరోహించడం ఏంటయ్యా? ఓ, హార్స్ రైడింగ్. నాకు బైక్ రైడింగే రాదు, ఇంకా హార్స్ రైడింగ్ ఏంటి నా బొందా? ఓహో, శ్వేత జాతీయులతో సంప్రదింపులు జరుపుటకు తమరు ఆంగ్లము నేర్చుకుంటారు కదా, బహుశా మీరు ఆ భాష మాట్లాడుచుంటారు అనుకుంటా. శ్వేత జాతీయుల? ఆంగ్లేయులు రాజావారు. ఇప్పుడు నాకు అర్థమైపోయింది అంతా. నేను టైం ట్రావెలింగ్ చేసి ఈ కాలానికి వచ్చాననుకుంటా. అంటే శంకర్ చెప్పిందంతా నిజమే అనుకుంటా. నేను ఆర్యవర్ధన్ వాళ్ళ తాత రాజా భూపతి వారినన్న మాట. రాజావారు ఎందులకు ఈ రోజు వింతగా ప్రవర్తించుచున్నారు. బహుశా నిద్రలేమి వల్ల అయి ఉండవచ్చు. మన సంగీత కళాకారులందరినీ పిలిపించి మిమ్మల్ని వాయించమందురా? ఏంటి, నన్ను వాయిస్తారా? అది మన కళాకారులను పిలిచి ఆ వాయిద్యములను వాయించినచో తమరకు ఆహ్లాదము కలుగును కదా అని చెప్పుచుంటిని. ఏం అవసరం లేదులే. నువ్వు నా దగ్గర ఎన్నాళ్ళ నుంచి పని చేస్తున్నావు ఇంతకీ? మీ దినము దగ్గర నుంచి పని చేయుచున్నాను రాజావారు. అది 3 సంవత్సరముల మునుపు తమరి జన్మదినము నుండి నేనిచ్చట పని చేయుచున్నానని చెప్పుచుంటిని. భవిష్యత్తులో కూడా మీ తద్దినం వరకు పని చేయగలను. ఇంతకీ మా కుటుంబం, మా వారసులు ఏం చేస్తున్నారు?
తమ కోసమే కింద వేచి ఓ చూచుచున్నారు. అవునా? అయితే వెళ్ళి చూద్దాం పద. ఆగండి రాజావారు, తమరి ఆయుధం. ఓ ఇదొకటి ఉంది కదా. కర్ర కింద కాలు పెట్టి చచ్చావేంటి? కర్ర పెట్టి పద పద. వెనకాల ఏం చేస్తున్నావు? అంటే నేను రాజావారిని కదా, మరి నాకు రాణివారు ఉంటారు కదా, ఆవిడ ఏం చేస్తుంది? ఈ పిడత మొహం గడికి బెల్లం కావాలంటే బెల్లం. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మరిచిదిరా రాజావారు, కిందటి సంవత్సరం కృష్ణాష్టమికి తమరు వేసిన కృష్ణుడి వేషము చూచి మహారాణి గారు హఠాన్ మరణం చెందితిరి. మరచితిరా? ఓ అలా జరిగిందా? సరే అయితే పద వెళదాం, నా వారసులను కలుద్దాం. రాజావారు, మళ్ళా ఏంటి? పాలు. ఓ ఎనక సచ్చిన కొంపు. ఇందా పాలు బాగున్నాయి. పద.